మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులారు శ్రీలీల గారు. శ్రీలీల గారు నమస్కారం అండి. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ మోక ఆనంద్ సాగర్ గారు. సాగర్ గారు నమస్తే. తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎస్కే బాజీ గారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీలీల గారు, సో ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. సో రాష్ట్రం పురోగతి వైపు, తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతోంది. సో ఉద్యోగాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమైందో మనం చూసాం. సో ఓవరాల్గా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? పవన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్తే అండి. నమస్తే అండి. 25 నెలల సమయంలో ఏపీ ప్రభుత్వం 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు. ముఖ్యంగా దీంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ విషయాలు ప్రజలకి మనం ముందుగా తెలియజెప్పాలి, వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకోవాలి, అదే విధంగా వాళ్ళు ఏ విధమైన సూచనలు ఇస్తున్నారో దాని ప్రకారం ప్రభుత్వంలో మార్పులు తెచ్చుకోవాలి అని వీళ్ళ పరిపాలన విధానంలో. నిజమే, చాలా మంచి మాట. అదే విధంగా ప్రజల యొక్క ఆలోచనతో ముందుకు తీసుకువెళ్ళే ప్రభుత్వం ఎప్పుడూ బాగుంటుంది అనేది కూడా గతంలో మనం చూసాం. ప్రజలు ఎలా ఉన్నారు, పరిపాలనలో బాగున్నారా, వాళ్ళకి మంచి జరుగుతుందా? ఇక్కడ చూస్తే మీరు ఆయన చెప్పారు 2028కి పోలవరం ఇవన్నీ పూర్తి చేయటమే కాకుండా అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా రెడీ చేస్తామని, మొన్నే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా ప్రజలు ఏ విధంగా స్పందించారనే దాని గురించి కూడా ఆయన ఈ రోజున మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఈ రోజున పిపిపి విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఏ విధంగా ఈ రోజున వీళ్ళు కార్యక్రమాలు చేపట్టారు, దాని గురించి ప్రజలకు కూడా మనం ఏ విధంగా వివరించాలి అనేది ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాలి, చెప్పాలి కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రోజున శ్వేతపత్రం రిలీజ్ చేశారో, ఆర్థిక వ్యవస్థ, అదే విధంగా ఏపీ బ్రాండ్ పోతుంది, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే ఉందో అది గతంలో 2019-24 మధ్య ఏం జరిగింది అనేది కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కానివ్వండి, ఆయన చెప్పిన విషయాలుంటే నిజంగా ఈ రోజున అందరూ కూడా ప్రజలు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు, ప్రజలకి మనం ఏం చెయ్యాలి, ఏ విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానివ్వండి, అదే విధంగా ఆయన చర్చించిన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా, ఈ కృత్రిమ మేధాని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, పిల్లలకి దాన్ని ఉపయోగపడేటట్లుగా ఏ విధంగా మనం దాంట్లో ప్రోత్సాహాలు ఇవ్వాలి అనేది. గతంలో ఏం జరిగింది అంటే ఆర్థిక వృద్ధి రేటు ఈ రోజున ఏ విధంగా ఉంది, గతంలో కూడా పవన్ గారు మీరు గమనిస్తే 2019-24 మధ్య కూడా ఆర్థిక వృద్ధి రేటు బాగా పెరిగిందండి. ఎలా పెరిగింది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఆస్తుల విషయంలో పెరిగింది. వాళ్ళైతే బాగా అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళ ఆస్తుల్ని అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రజల యొక్క ఏదైతే వాళ్ళు పన్నులు కట్టి, వాళ్ళు మీకు శిస్తులు కట్టి డబ్బులు ప్రభుత్వానికి ఇస్తుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏం చేశారండి, 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఆయన రంగులు వేయటానికి 1000 కోట్లు, వాళ్ళ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రతిసారి కోర్టులు వాళ్ళకి మొట్టికాయలు వేయటం, మళ్ళీ అరే తప్పు చేసాం సరిదిద్దుకోవాలి అనే ఆలోచన లేకుండా కోర్టు చెప్పింది కదా అని చెప్పి చేశారు తప్పించి ఎక్కడా వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం. పోలవరాన్ని ఏ విధంగా చేశారు, పట్టిసీమను ఏం చేశారు, అమరావతిని ఏం చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్నే ఏం చేశారు, దానికంటే ముఖ్యంగా మన పౌరుల భవిష్యత్తుని ఏ విధంగా వీళ్ళు కాలు రాశారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, అది ప్రజలకి ఖచ్చితంగా తెలియజేసే విధానం. ఇక్కడ బంగారు కుటుంబాల గురించి కూడా మాట్లాడుకోవాలి. దాదాపుగా 2 లక్షల పైనే కుటుంబాలు ఇక్కడ లబ్ధి చేకూర్చబడ్డాయి. ఇక్కడ మార్గదర్శులు ఎవరు, ఈ బంగారు కుటుంబాలు ఏ విధంగా ఎన్నుకున్నారు, దీంట్లో ఐఏఎస్ల పాత్ర, వాళ్ళని ఇక్కడ ఈ జాయింట్ కలెక్టర్లను కానివ్వండి, గ్రామ స్థాయిలో ఉన్న ఈ బంగారు కుటుంబాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, వాళ్ళ ఆర్థికంగా బలోపేతంగా చేయాలంటే ఏం చేయాలని కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా 2047 ఏదైతే 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్నారో, ఆ కలలు సాకారానికి ఇవన్నీ పునాదులు. దీనికి తోడు ఇక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఇక్కడ కింద శాఖలో ఎవరైతే ఈ కలెక్టర్లు కానివ్వండి, గ్రామ స్థాయి నాయకులు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ కృషి కూడా దానికి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ప్రజలందరి సహాయ సహకారాలు మీకు ఒకరికొకరు అందిపుచ్చుకుంటే సక్సెస్ఫుల్ గా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రతిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో
మేము ఇదే విధంగా ప్రజలకు సేవ చేయటానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాం కూటమితో కలిసి అంటున్నారో 15 సంవత్సరాల పైనే మేము ముందుకు తీసుకువెళ్తాం, మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తామని అందరం కూడా అదే కోరుకుంటున్నాం. ప్రజలకి ఏం మంచి చేస్తే వాళ్ళనే ప్రజలు కోరుకుంటారు అనేది, ఆ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు అనేది ఇక్కడ నిజంగానండి. గతంలో ఇక్కడ ఒక విషయం కూడా చెప్పుకోవాలి, అంటే కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా ఎలా ఉపయోగిస్తున్నారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, వాటి వల్ల ఎలాంటి లబ్ధి చేకూరుస్తుంది అనేది కూడా ఈ రోజున పూర్తి వివరాలు చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. రైట్. బాజీ గారు నమస్కారం.